రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే ఆప్టమిస్టిక్ గా ఉండడం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆప్టమిస్ట్ అండ్ పెసిమిస్ట్? ఆప్టమిస్టిక్ అంటే ఏంటి? పాజిటివ్ గా థింక్ చేయడాన్ని ఆప్టమిస్టిక్ అంటారు. నెగటివ్ గా థింక్ చేయడాన్ని పెసిమిస్టిక్ అని అంటారు. వన్ హూ థింక్స్ పాజిటివ్లీ ఈస్ కాల్డ్ ఆప్టమిస్ట్, వన్ హూ థింక్స్ నెగటివ్లీ ఈస్ కాల్డ్ పెసిమిస్ట్. రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే ఇప్పట్లో జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ మాత్రమే ఉండేవన్నమాట. సైంటిస్టులకి పక్కా గ్లాసెస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తారు. వాళ్ళు కూడా రెజోనేట్ అవ్వాలి, వాళ్ళు కూడా ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ స్పెక్టకల్స్ ఉంటాయి కదా, ఈ రోజ్ పెటల్స్ తీసుకొని ఆ గ్లాసెస్ ఆ పెటల్స్ తో రబ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే మంచి కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది. సో అలా రబ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రోజ్ కలర్ అంటే ఏంటి? పింక్ కలర్ కదా. సో ఆ రోజ్ కి ఉన్న కలర్ కాస్త ఈ గ్లాసెస్ కి అంటుకుంటది అనమాట. అందుకే ఇప్పుడు ఆ గ్లాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్న గ్లాసెస్ ఏ కలర్ లో చేంజ్ అయ్యాయి? రోజ్ కలర్డ్ గ్లాసెస్ లాగా మారిపోయాయి అనమాట. రోజ్ పెటల్స్ తో ఎందుకు రబ్ చేస్తారు అని అంటే వాళ్ళ కూలింగ్ సెన్సేషన్ ఇవ్వడానికి. సో దట్ మళ్ళీ ఆ స్పెక్టకల్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా వచ్చింది మనకి ఇడియం రోజ్ కలర్డ్ గ్లాసెస్ అంటే బీయింగ్ ఆప్టమిస్టిక్.